Namaste, na peru Dr. Snigdha Komakula. I am consultant neurophysician at Prathima Hospital, Kukatpalli. Today, April 11th is marked as World Parkinson'S Day andi. సో ఈరోజు ఈ వరల్డ్ పార్కిన్సన్స్ డే సందర్భంగా మనం ఈ జబ్బు మీద అవగాహన పెంచుకోవడానికి ఐ థింక్ దిస్ ఈస్ ద రైట్ టైం. సో ఈ ఏప్రిల్ 11th ఈజ్ యాక్చువల్లీ బర్త్డే ఆఫ్ డాక్టర్ జేమ్స్ పార్కిన్సన్. హీ ఈజ్ ద ఫస్ట్ పర్సన్ టు డయాగ్నోస్ దిస్ డిసీజ్. ఆయన మొట్టమొదటిగా ఈ జబ్బు యొక్క లక్షణాలు కనిపెట్టడం జరిగింది. అండ్ ఈ 2022 ఏప్రిల్ 11th వరల్డ్ పార్కిన్సన్స్ డే థీమ్ వచ్చేసి ఇంటిగ్రేటెడ్ హెల్త్ కేర్ ఫర్ పార్కిన్సన్స్ డిసీజ్ అనమాట. అంటే పార్కిన్సన్స్ యొక్క జబ్బుని కేవలం దాని డయాగ్నోసిస్ మందులే కాకుండా కలెక్టివ్గా ఒక హోలిస్టిక్ అప్రోచ్, దాని ప్రివెన్షన్ మీద కూడా మనం టార్గెట్ చేయడానికి ఈ ఇయర్ యొక్క థీమ్ అనేది మార్క్ చేయడం జరిగింది. సో అసలు పార్కిన్సన్స్ డిసీజ్ అంటే ఏంటి, పార్కిన్సన్స్ డిసీజ్ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి? పార్కిన్సన్స్ డిసీజ్ అనేది బ్రెయిన్లో కొన్ని న్యూరాన్స్ క్షీణించడం వల్ల సంభవిస్తుంది. అండ్ ఇది యూజువల్లీ ఏజ్ ఎక్కువైన కొద్దీ పేషెంట్స్లో ఎక్కువగా ఈ డిసీజ్ కనపడడం జరుగుతుంది. అండ్ ఇది చాలా కామన్ యట్ కాంప్లికేటెడ్ న్యూరాలజీ డిసీజ్ అనమాట. ఇందులో యూజువల్గా మోస్ట్ కామన్ సిమ్టమ్స్ పేషెంట్స్కి ఏముంటాయంటే చేతులు వణకడం, అలానే వాళ్ళు చేసే యొక్క పనుల్లో నడకలో చాలా స్లో అయిపోవడం, చేసే పనికి ఎక్కువ సమయం పట్టడం, అలానే చేతులు కాళ్ళు స్టిఫ్గా అయిపోవడం, టైట్గా అనిపించడం, ఇలాంటివి మోస్ట్ కామన్ సిమ్టమ్స్. సో ఈ లక్షణాలతో పేషెంట్ యూజువల్గా బాధపడడం జరుగుతుంది. అయితే ఈ పార్కిన్సన్స్ ఎంత కామన్గా మనం చూస్తాం. ఇప్పటికే వరల్డ్లో 2020 టైంకే ద ఎస్టిమేటెడ్ ఇన్సిడెన్స్ వచ్చేసి ఆల్మోస్ట్ 10 మిలియన్ మంది పార్కిన్సన్స్ జబ్బుకి గురి అయినట్టు తెలుస్తుంది. చాలా అండ్ ఈ ఇన్సిడెన్స్ వచ్చేసి ఇంకా పెరుగుతూ ఉంది కూడా బికాస్ ఆఫ్ లాంగివిటీ, స్మోకింగ్ అనే ఎడిక్షన్స్ అండ్ ఇండస్ట్రియల్ అండ్ పొల్యూషన్స్, పెస్టిసైడ్స్ కన్జంప్షన్, వీటితో ఇంకా ఈ యొక్క పార్కిన్సన్స్ డిసీజ్ ఇన్సిడెన్స్ ఇంకా పెరుగుతూ వస్తుంది డే బై డే. అండ్ 2030 టైంకి ఇది ఇంకా 3 to 4 times ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నది ఓవరాల్గా ఇన్సిడెన్స్ వచ్చేసి. అయితే యాక్చువల్గా ఇండస్ట్రియల్ టాక్సిన్స్ వల్ల కూడా ఇది సంభవించవచ్చు. అలానే ఏజ్ రిలేటెడ్గా కూడా, అంటే యూజువల్లీ మేల్స్లో ఇది మోర్ కామన్ అండ్ ఏజ్ ఎక్కువయ్యే కొద్దీ యూజువల్లీ మోర్ దాన్ 60 yearsలో ఇది కామన్. ఇది ఇడియోపతిక్ పార్కిన్సన్స్. అలానే దేర్ ఈజ్ అనదర్ ఎంటిటీ కాల్డ్ యంగ్ ఆన్సెట్ పార్కిన్సన్స్ డిసీజ్. ఇది యూజువల్గా జెనెటిక్ వాళ్ళల్లో లెస్ దాన్ 50, లెస్ దాన్ 40 years వాళ్ళల్లో కూడా పార్కిన్సన్స్ డిసీజ్ సంభవించవచ్చు. అండ్ ఇవే కాకుండా కొంతమందికి లైక్ హెడ్ ఇంజరీ అయినప్పుడు కానీ, ఇంకేదన్నా రోడ్ యాక్సిడెంట్స్ అప్పుడు హెడ్ ఇంజరీ అయినప్పుడు కూడా, అండ్ దానివల్ల అండ్ రిపీటెడ్ స్ట్రోక్స్ రావడం వల్ల, చిన్ని వెజల్స్ యొక్క డ్యామేజ్ వల్ల కూడా పార్కిన్సన్స్ లాంటి సిమ్టమ్స్ రావచ్చు. అండ్ దీన్ని వాస్కులర్ పార్కిన్సన్స్ అంటారు. సో ఇవి అండి మోస్ట్ కామన్ కాజెస్. అండ్ యూజువల్లీ రిస్క్ వచ్చేసి ఇట్స్ బికాస్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ టాక్సిన్స్ అండ్ జెనెటిక్ కారణాలు అనమాట. అయితే ఇంకా దీని యొక్క పర్టికులర్గా లక్షణాలు ఎలా ఉంటాయి, పేషెంట్లు ఎలాగ ప్రోగ్రెస్ అవుతారు, రాను ఎలాంటి లక్షణాలు ఇంకా బయటపడతాయి. ఇవి ఇన్ డీటెయిల్గా మనం చూస్తే ఇవి 2 రకాలు, మోటార్ సిమ్టమ్స్ అని, నాన్ మోటార్ సిమ్టమ్స్ అని ఉంటాయి. మోటార్ సిమ్టమ్స్ వచ్చేసి ఇందాక మనం చెప్పుకున్నట్టే పేషెంట్కి వేళ్ళు వనకడం కానీ, నడకలో స్లో అయిపోవడం కానీ, చేసే రోజువారీ పనుల్లో స్లో అయిపోవడం కానీ, స్నానం చేయడానికి, తినడానికి, అండ్ వాళ్ళు డ్రెస్ వేసుకోవడానికి, వాళ్ళ డైలీ యాక్టివిటీస్లో ఎక్కువ టైం కేటాయించవలసి వస్తుంది బికాస్ ఆఫ్ చేతులు కాళ్ళు రిజిడ్గా అంటే స్టిఫ్గా అయిపోవడం వల్ల గట్టిగా అనిపిస్తూ ఉంటాయి పేషెంట్కి. సో దానివల్ల ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. అలానే వాళ్ళకి మాటలో తేడా రావడము, మింగడంలో తేడా రావడము, రిపీటెడ్గా కళ్ళు రెప్పలు వాల్చి కళ్ళు ఓపెన్ చేయడానికి టైట్గా అనిపించడం, దీన్ని బ్లెఫరోస్పాజం అంటాం. అలానే వాళ్ళకి హ్యాండ్ రైటింగ్లో చేంజ్ రావడము, ఇవన్నీ లక్షణాలు మోటార్ సిమ్టమ్స్లో యూజువల్గా మనము అబ్జర్వ్ చేస్తాము. వాళ్ళ నడక కూడా చేంజ్ అవుతుంది అలానే. అండ్ ఇది ఎక్కువైన కొద్దీ ఫ్రీక్వెంట్గా పడిపోయే అవకాశాలు ఉంటాయి. చిన్ని అడుగులు వేస్తూ ఉంటారు పేషెంట్స్. చిన్ని అడుగులు వేస్తూ మొదటి అడుగు వేయడానికి చాలా హెజిటెంట్గా, చాలా అవాయిడ్ చేయడానికి, చిన్నగా ఏమన్నా చిన్న రాళ్ళు అలాంటివి అడ్డు వచ్చినా, గడప లాంటివి అడ్డు వచ్చినా పడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఇలానే నాన్ మోటార్ సిమ్టమ్స్ అంటే ఈ మజిల్ యొక్క సిమ్టమ్సే కాకుండా పేషెంట్లో ఇంకెలాంటి లక్షణాలు రావచ్చు. యూజువల్గా వీళ్ళకి వాసన చూసే శక్తి క్షీణిస్తూ రావచ్చు. అలానే డిప్రెషన్, యాంగ్జైటీ,
మతిమరుపు ఇలాంటి సిమ్టమ్స్ కూడా పేషెంట్కి డిసీజ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ రావచ్చు. అలానే వీళ్ళకి చాలాసేపు పడుకుని లేచి నిలబడితే సడన్గా బీపీ ఫాల్ అవ్వడం, అంటే ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్, అలానే యూరిన్ యొక్క ఇబ్బందులు, ఫ్రీక్వెంట్గా యూరిన్ వెళ్ళాల్సి రావడం, యూరిన్ ఎక్కువసేపు కంట్రోల్ చేసుకోలేకపోవడం, అండ్ కాన్స్టిపేషన్ మలబద్ధకం, అలానే నిద్రకి సంబంధించిన ఇబ్బందులు కూడా వీళ్ళకి రావచ్చు. స్నోరింగ్ కానీ, నిద్రలో ఊరికే లేచి మాట్లాడడం లాంటివి, ఇలాంటివి కూడా సంభవించవచ్చు. సో ఇవి మోస్ట్ కామన్ మోటార్ అండ్ నాన్ మోటార్ సిమ్టమ్స్ అండి. సో ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు పేషెంట్ తప్పకుండా వాటిని గమనించుకుని నియరెస్ట్ న్యూరాలజిస్ట్కి చూపించుకోవాలి. అండ్ ఎలా స్టేజెస్ ఉంటాయి? యూజువల్లీ ఇది 5 స్టేజెస్గా ఉంటుంది పార్కిన్సన్స్ డిసీజ్ అనేది. స్టేజ్ 1లో యూజువల్లీ చాలా మైల్డ్ సిమ్టమ్స్ ఉంటాయి. వణుకడం కానీ, టైట్నెస్ కానీ ఒక్క చేయిలోనే ఉంటుంది. అండ్ పేషెంట్ యూజువల్లీ ఈ స్టేజ్లో డాక్టర్ దగ్గరికి రావడం లేట్ చేయడం జరుగుతుంది. కానీ ఈ లక్షణాలని మనం తెలుసుకుని ఈ స్టేజ్ 1లో గనక పేషెంట్ డాక్టర్ దగ్గరికి వచ్చినట్టయితే, వాళ్ళకి ఎర్లీగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినట్టయితే వాళ్ళకి రెస్పాన్స్ చాలా బెటర్గా ఉంటుంది. అలానే స్టేజ్ 2లో యూజువల్లీ 2 వైపుల బాడీ ఎఫెక్ట్ అవుతుంది. ఒకవైపు స్టార్ట్ అయినప్పటికీ స్టేజ్ 2 టైంకి 2 చేయికి లేదా అదర్ సైడ్లో కూడా ఈ వణుకుడు, స్టిఫ్గా అయిపోవడము, ఈ లక్షణాలు స్టార్ట్ అవుతాయి. అలానే స్టేజ్ 3లో యూజువల్లీ లక్షణాలు అనేవి బాగా క్లియర్గా కనిపిస్తాయి పేషెంట్కి. అంటే వాళ్ళకి నడవడం ఇబ్బంది కూడా స్టార్ట్ అవుతుంది, మాట ఇబ్బంది, అలానే కొంతమందికి మింగడం ఇబ్బంది, అండ్ మంచంలో అటు ఇటు కదలడానికి కూడా చాలా స్టిఫ్గా అనిపించడము, ఇలాంటి సిమ్టమ్స్ ఆల్రెడీ స్టేజ్ 3లో స్టార్ట్ అవుతాయి. అలానే స్టేజ్ 4లో పేషెంట్ యొక్క మొబిలిటీ బాగా తగ్గిపోతుంది. అంటే వాళ్ళకి అదర్ పర్సన్ యొక్క సపోర్ట్ కావాల్సి వస్తుంది. వాళ్ళ డైలీ యాక్టివిటీస్లో తినడం కానీ, స్నానం చేయడంలో కానీ, నడవడానికి కూడా వాళ్ళకి సపోర్ట్ కావాల్సి వస్తుంది. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేకపోతారు. స్టేజ్ 5 వచ్చేసి ఇది అడ్వాన్స్డ్ పార్కిన్సన్స్ డిసీజ్. ఈ స్టేజ్లో యూజువల్లీ పేషెంట్కి చాలా వరకు మతిమరుపు లాంటి సిమ్టమ్స్ కూడా స్టార్ట్ అవుతాయి. అలానే పేషెంట్ బెడ్ రిడన్ లేదా వీల్ చైర్ బౌండ్ అవుతారు యూజువల్గా స్టేజ్ 5లో. అండ్ ఇవండి 5 స్టేజెస్ పార్కిన్సన్స్ డిసీజ్లో. అండ్ మనం పార్కిన్సన్స్ డిసీజ్ని ఎలా డయాగ్నోస్ చేస్తామో చూద్దాం. యూజువల్గా పార్కిన్సన్స్ డిసీజ్కి స్పెసిఫిక్గా టెస్ట్లు అంటూ ఉండవు. అండ్ పేషెంట్ ఈ సిమ్టమ్స్తో అప్రోచ్ అయినప్పుడు న్యూరో ఫిజిషియన్ క్లినికల్గా పేషెంట్ని ఎగ్జామిన్ చేసి ఇంకేదైనా ఫర్దర్ కారణాల కోసం టెస్టులు బ్రెయిన్ స్కాన్ కానివ్వండి, అలాంటివి పెట్ స్కాన్స్ కానీ, డోపా స్కాన్స్ కానీ ఇలాంటివి చేయడం జరుగుతుంది. అండ్ జెనెటిక్గా కారణాలు అని అనిపిస్తే వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ చూసి దానికి సంబంధించిన టెస్టులు చేయడం జరుగుతుంది. అండ్ ట్రీట్మెంట్ వచ్చేసి ఏముంటుంది పార్కిన్సన్స్ డిసీజ్లో? ఉన్న ట్రీట్మెంట్ ఏంటి, రీసెంట్ అడ్వాన్సెస్ ఏంటి చూద్దాం. సో ఆల్రెడీ పార్కిన్సన్స్ డిసీజ్లో ఉన్న ట్రీట్మెంట్ వచ్చేసి ఈ డోపమిన్ ఏదైతే సప్లిమెంట్ కెమికల్ ట్రాన్స్మిటర్ బ్రెయిన్లో తగ్గుతుందో దాన్ని బయట నుండి రీప్లేస్ చేయడం జరుగుతుంది. సో దీంతో పేషెంట్స్ యొక్క సిమ్టమ్స్ చాలా వరకు ఇంప్రూవ్ అవుతాయి. పేషెంట్స్ యొక్క ట్రెమర్ కానివ్వండి, టైట్నెస్ కానివ్వండి, వాళ్ళ నడక కానివ్వండి, చాలా వరకు ఇంప్రూవ్మెంట్ వస్తుంది. అండ్ ఇందులో ఇంకా చాలా రకాల మెడికేషన్స్ ఉంటాయి. అండ్ వీటితో పేషెంట్స్ని చాలా వరకు వాళ్ళ మూమెంట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ సెటిల్ అవుతాయి. కానీ కొంతమంది పేషెంట్స్కి ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత ఇన్ కేస్ వాళ్ళకి ఇంకా ఎక్కువ మూమెంట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అయితే అలాంటి వాళ్ళకి సర్జరీ అనే ఆప్షన్ కూడా ఉంది. దీన్నే డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అంటారు. ఇది యూజువల్లీ డిసీజ్ ప్రోగ్రెస్ అయిన కొద్దీ వాళ్ళకి ట్రీట్మెంట్తో ఎక్కువ ఫ్లక్చుయేషన్స్ ఉండి ఎక్కువ సెట్ కాని వాళ్ళ పేషెంట్స్కి బ్రెయిన్లో ఎలక్ట్రోడ్స్ ప్లేస్ చేసి ఈ సబ్స్టాన్షియా నైగ్రా నుండి ఏదైతే డోపమిన్ తగ్గుతుందో దానికి రిలేటెడ్ అదర్ కొన్ని న్యూక్లియస్లో ఎలక్ట్రోడ్స్ పెట్టి దానికి ఎక్స్టర్నల్గా బ్యాటరీ పెట్టడం జరుగుతుంది మన చెస్ట్ క్లావికల్ బోన్ కింద, కాలర్ బోన్ కింద. అండ్ దాన్ని బయట నుండి ఒక బ్యాటరీ రన్ ప్రోగ్రామ్తో మ్యానిపులేట్ చేయడం జరుగుతుంది. సో ఈ ఎలక్ట్రోడ్ కంటిన్యూస్ స్టిమ్యులేషన్స్ ద్వారా పేషెంట్ యొక్క ఈ టైట్నెస్ కానివ్వండి, నడక ఇబ్బంది కానివ్వండి, ఇవి చాలా వరకు ఇంప్రూవ్ అవుతాయి. అలానే రీసెంట్గా వచ్చిన అడ్వాన్సెస్ ట్రీట్మెంట్లో వచ్చేసి ఈ పేషెంట్కి ఇన్స్టాంట్ ఇంప్రూవ్మెంట్ కోసం కొత్త రకం ఇంజెక్షన్స్ లైక్ ఎపోమార్ఫిన్ ఇవన్నీ కూడా వచ్చాయి. సబ్క్యూటేనియస్గా పేషెంట్ పంప్ లాగా కూడా పెట్టుకోవడానికి ఉన్నాయి. అండ్ రీసెంట్గా జీన్ థెరపీ కానివ్వండి, అండ్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ డోపమిన్ ఫ్రమ్ అదర్ ఫీటల్ సెల్స్ నుండి కానివ్వండి, ఇంకా చాలా దీని మీద రీసెర్చ్ జరుగుతూ ఉంది, జీన్ థెరపీ ఇవన్నీ. సో ఇవన్నీ రీసెంట్ అడ్వాన్సెస్ ఆఫ్ ట్రీట్మెంట్. అలానే వాట్ టు డూ, హౌ టు ప్రివెంట్ పార్కిన్సన్స్ డిసీజ్.
సో పార్కిన్సన్స్ డిసీజ్ ప్రివెంట్ చేయడానికి అండ్ ఆల్సో ఈ ట్రీట్మెంట్ అంటే మందులు మాత్రమే కాకుండా రీహాబిలిటేషన్ అనేది ఎలా ఉంటుంది. ప్రివెన్షన్ వచ్చేసి పేషెంట్ గుడ్ రిచ్ ఇన్ కలర్ఫుల్ డైట్ లైక్ కలర్ఫుల్ వెజిటబుల్స్, కలర్ఫుల్ ఫ్రూట్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్ తినడం ఈజ్ అడ్వైజబుల్ ఫర్ ఆల్ ద పేషెంట్స్ అండ్ హెల్దీ ఫుడ్ అండ్ విత్ లో సాల్ట్, లో షుగర్ అండ్ ట్రై టు అవాయిడ్ ప్యాకెటెడ్ ఫుడ్, చాలాసార్లు ప్రాసెస్ అయినవి, ఎక్కువ షుగరీ ఫుడ్స్ ఇవన్నీ అవాయిడ్ చేయడం బెటర్. అండ్ హెల్దీ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అండ్ హెల్దీ ఫ్రెష్ ఫ్రూట్స్ తినడం అనేది అడ్వైజబుల్. అలానే ఇది డైట్ యొక్క ప్రివెన్షన్ యాజ్ ఫర్ యాజ్ పార్కిన్సన్స్ డిసీజ్ ఈజ్ కన్సర్న్. అండ్ అలానే ఎక్సర్సైజ్లో ఎలాంటి ప్రివెన్షన్ చేయొచ్చు త్రూ ఎక్సర్సైజ్. ఇట్స్ యాక్చువల్లీ ప్రూవెన్ దట్ రెగ్యులర్గా ఏరోబిక్ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి పార్కిన్సన్స్ డిసీజ్ ప్రొలాంగ్ చేయడము, ప్రివెంట్ చేయడము అనేది పాసిబుల్ అండి. ఇట్స్ ఈవెన్ ప్రూవెన్. సో రెగ్యులర్గా డైలీ యాక్టివిటీ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అలానే యోగా అండ్ మెడిటేషన్ ఆల్సో హెల్ప్ టు ప్రివెంట్ పార్కిన్సన్స్ డిసీజ్. అండ్ పార్కిన్సన్స్ పేషెంట్ వెన్ దే ఆర్ నాట్ మొబైల్, అంటే పేషెంట్స్కి చాలా రిస్ట్రిక్టెడ్ మొబిలిటీ ఉన్నప్పుడు, వాళ్ళు ఎక్కువ నడవలేకపోయినప్పుడు, వాళ్ళ యాక్టివిటీస్ బాగా స్లో అయిపోయినప్పుడు కూడా ఫిజియోథెరపీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మందులు ఎంత ఇంపార్టెంటో పార్కిన్సన్ పేషెంట్కి ఈ ఫిజియోథెరపీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. లైక్ యోగా కానివ్వండి, ఏరోబిక్ ఎక్సర్సైజ్ కానివ్వండి, వాళ్ళకి ఎట్లా అంటే ఇమ్మొబిలిటీ ఉన్నాయో ఆ పర్టికులర్ పాయింట్ మీద ఫోకస్ చేసి వాళ్ళ యొక్క డైలీ యాక్టివిటీస్ ఎంత వీలైతే అంత చేయడం పేషెంట్ ప్రయత్నిస్తూ ఉండాలి. అంటే లైక్ వాళ్ళకి ఏమైనా హాబీస్ ఉన్నా అవి కంటిన్యూ చేయాలి, వాళ్ళు సోషల్ గ్యాదరింగ్స్కి వెళ్ళడానికి అవి ప్రయత్నిస్తూ ఉండాలి. అండ్ దే హ్యావ్ టు కీప్ ఎంగేజ్డ్ రాదర్ దాన్ వాళ్ళ మొబిలిటీ తగ్గిందని చెప్పి వాళ్ళే రిస్ట్రిక్ట్ చేసుకొని ఉండడం అడ్వైజబుల్ కాదు. So all these are various ways to rehabilitate and also prevent Parkinson's disease. And this is the brief gist about Parkinson's disease. So today I think we must all know about what is Parkinson's disease, the symptoms ela untayi, and also how do we అప్రోచ్ ఏ పేషెంట్ విత్ పార్కిన్సన్స్ డిసీజ్. ట్రీట్మెంట్ కాకుండా రీహాబిలిటేషన్ కూడా అంతే ఇంపార్టెంట్ కాబట్టి దీని మీద ఫోకస్ చేయడం అనేది యాక్చువల్లీ దిస్ ఇయర్స్ థీమ్. అండ్ ఆల్సో ఈ పేషెంట్స్కి ఉండే మతిమరుపు కానీ, డిప్రెషన్, యాంగ్జైటీ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ని కూడా వాళ్ళ పేషెంట్ యొక్క కేర్ గివర్స్ ఫోకస్ చేయాలి. అండ్ దీని మీద కూడా ఫోకస్ చేసి దాని రిలేటెడ్ ట్రీట్మెంట్ కూడా పేషెంట్కి ఇవ్వాల్సి వస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పార్కిన్సన్స్ డిసీజ్ అండి. So let's see if there are like any questions from the viewer. Okay, so there is a question andi. Hi madam, Parkinson's disease have any specific age groups to come or anyone can get this issue? Actually andi, Parkinson's disease can occur to anyone. అండ్ యూజువల్లీ ఇడియోపతిక్ పార్కిన్సన్స్ అనేది నార్మల్గా మనం చూసే నార్మల్ టైప్ ఆఫ్ కామన్ పార్కిన్సన్స్ అనేది యూజువల్లీ ఏజ్ వాళ్ళల్లో మోస్ట్ కామన్, అంటే లైక్ అబౌవ్ 60 ఇయర్స్లో మేల్స్లో యూజువల్గా కామన్గా చూస్తాము. కానీ యంగ్ ఆన్సెట్ పార్కిన్సన్స్ డిసీజ్ అనేది కూడా ఒకటి ఉంది. సో ఇది యూజువల్గా జెనెటికల్గా లేదా వేరే స్టోరేజ్ రిలేటెడ్ డిజార్డర్స్, కొన్ని చైల్డ్హుడ్ రిలేటెడ్ ఇమ్యూన్ డిజార్డర్స్ వల్ల కూడా పార్కిన్సన్స్ డిసీజ్ సంభవిస్తుంది. సో ఇది 2 ఏజ్ గ్రూప్స్లో కూడా చూడొచ్చు, బట్ మోస్ట్ కామన్ ఈజ్ ఎల్డర్లీ పేషెంట్స్లో. అలానే అనదర్ క్వశ్చన్ అండి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మెంటల్ హెల్త్ స్టెబిలిటీ అండ్ పార్కిన్సన్స్ డిసీజ్? సో మనం ఆల్రెడీ చూసామండి, పార్కిన్సన్స్ డిసీజ్కి డయాగ్నోస్ చేయడానికి కొన్ని పర్టికులర్ లక్షణాలు ఉన్నాయి. లైక్ చేతులు వణకడం కానీ, స్లో అయిపోవడం కానీ, నడక కానీ, వాళ్ళ డైలీ యాక్టివిటీ స్లో అవ్వడము, స్టిఫ్నెస్, ఈ 3 అనేది చాలా ఇంపార్టెంట్ ఫీచర్స్ అండి పార్కిన్సన్స్ డిసీజ్కి. సో వీటి బేస్గా డయాగ్నోస్ చేస్తాం. కానీ వీళ్ళకి అడిషనల్గా డిప్రెషన్, యాంగ్జైటీ అనేవి ఉండొచ్చు, బట్ దీస్ బోత్ ఆర్ నాట్ సేమ్ అండి. మెంటల్ హెల్త్ డిజబిలిటీ అండ్ పార్కిన్సన్స్ డిసీజ్ ఆర్ నాట్ సేమ్. So another question andi, how post COVID impact on mental health and possibilities to get Parkinson problem? This is actually interesting and good question.
Actually, in the initial phase of COVID, there was a lot of research, like dilemma in the neurology department, such that COVID వచ్చిన కొత్తల్లో it started attacking the nasopharynx, అంటే మన నోస్లో ఎఫెక్ట్ చేయడం అది యాక్చువల్లీ దాని ఎంట్రీ పాయింట్. ఆ టైంలో చాలామంది పేషెంట్స్కి వాసన తగ్గడం అనేది జరిగింది. అండ్ అలానే పార్కిన్సన్స్ పేషెంట్స్లో కూడా యూజువల్గా స్టార్టింగ్ ఫేజ్లో కొంతమందికి ఇనీషియల్గా డిసీజ్ స్టార్ట్ అయిన కొత్తల్లో వాసన తగ్గడం అనేది జరుగుతుంది. అండ్ చాలామంది హైపోథెసైజ్ చేసిన కాన్సెప్ట్ ఏంటంటే మేబీ బికాజ్ ఆఫ్ కోవిడ్, బికాజ్ అది సేమ్ ఎంట్రీ పాయింట్తో స్టార్ట్ అవుతుంది అండ్ దీనిలో సిమ్టమ్ కామన్ ఉన్నాయి కాబట్టి లేటర్ దే మైట్ డెవలప్ పార్కిన్సన్స్ అనేది ఒక థియరీ అరైజ్ అయింది. బట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ పర్టికులర్ ఎవిడెన్స్ ఆన్ ఇట్ అండి రైట్ నౌ, బికాజ్ ఇట్ హ్యాస్ బీన్ ఓన్లీ ఫర్ లాస్ట్ 3 years వీఆర్ సీయింగ్ కోవిడ్. అండ్ అలాంటి పర్టికులర్గా పార్కిన్సన్ కేసెస్ హ్యావ్ నాట్ బీన్ రికార్డెడ్ టిల్ నౌ. దట్ ఈస్ ద పాసిబిలిటీ. And another question andi, are the Parkinson disease persons can't go outside or do regular activities? This is exactly a wrong and misconception. Actually, the fact is Parkinson's disease with patients with proper medicines and proper physiotherapy, proper rehabilitation, వాళ్ళు అందరిలాగా నార్మల్ పనులు చేసుకోగలుగుతారు. వాళ్ళ యొక్క మెడికేషన్స్ ప్రాపర్గా అడ్జస్ట్ చేసి వాళ్ళకి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో దాన్ని పర్టికులర్గా మనం అడ్రస్ చేసినట్టయితే వాళ్ళు రెగ్యులర్గా అన్ని పనులు చేసుకోగలుగుతారు ఇన్ ది ఇనీషియల్ ఫేజెస్. అండ్ యాజ్ ఐ టోల్డ్, అడ్వాన్స్డ్ స్టేజ్ పార్కిన్సన్స్లో ఈ ప్రాబ్లమ్స్ అనేవి కొంచెం కష్టం అవుతాయి అట్ ద టైమ్ ఆఫ్ బెడ్ రిడన్ స్టేట్ కానివ్వండి, వీల్ చైర్ బౌండ్. బట్ విత్ ప్రాపర్ కేర్ డెఫినెట్లీ దే కెన్ డూ దేర్ డైలీ యాక్టివిటీస్. అండ్ అనదర్ క్వశ్చన్ అండి, మేడం గారు మా ఫాదర్ 60 years ఉంటాయి, ఈ మధ్య కొన్ని విషయాలు మర్చిపోవడం మరియు తడబడడం చేస్తున్నారు, ఇదేమైనా పార్కిన్సన్స్ డిసీజ్ లక్షణాలా, దయచేసి చెప్పండి. సో కొన్ని విషయాలు మర్చిపోవడం అంటే ఇట్ కమ్స్ అండర్ ఏ కాంపనెంట్ కాల్డ్ డిమెన్షియా అండి. అండ్ ఆయన్ని పర్టికులర్గా అంటే ఎగ్జామిన్ చేయవలసి ఉంటుంది, ఇది డిమెన్షియానా లేదా పార్కిన్సన్స్ రిలేటెడ్ సిమ్టమ్స్ నేను మీకు ఆల్రెడీ చెప్పాను. ఇలా ట్రెమర్స్ కానివ్వండి, చెయ్యి వణకడం కానివ్వండి, స్లోనెస్ కానివ్వండి, ఇలాంటి లక్షణాలు కూడా ఉంటే పార్కిన్సన్స్ లేదా అది ప్యూర్ డిమెన్షియా అనేది చూడాలి. ఈ రెండింటిని డిఫరెన్షియేట్ చేయడం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ట్రీట్మెంట్ ఈ రెండింటికి వేరు ఉంటుంది, అప్రోచ్ వేరు ఉంటుంది. సో ఐ ప్లీజ్ సజెస్ట్ యూ అండ్ అడ్వైజ్ యూ ప్లీజ్ కన్సల్ట్ నియరెస్ట్ న్యూరాలజిస్ట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అండి, రాదర్ దాన్ బికాజ్ వీ షుడెంట్ మిస్ ఎనీ ట్రీటబుల్ డిసీజ్. పార్కిన్సన్ డిసీజ్కి ఎగ్జాక్ట్గా క్యూర్ లేకపోయినప్పటికీ మనం పేషెంట్ యొక్క సిమ్టమ్స్ని చాలా వరకు ఇంప్రూవ్ చేయగలం విత్ ట్రీట్మెంట్. ఓకే. అండ్ అనదర్ క్వశ్చన్ అండి, రావు రామకృష్ణ గారు, ఈజ్ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీస్ కెన్ లీడ్ టు పార్కిన్సన్స్ డిసీజ్. యాజ్ ఐ టోల్డ్ యూ అండి, రెగ్యులర్ ఏరోబిక్ హెల్త్ యాక్టివిటీస్ ఆర్ ఎనీ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ కెన్ prevent any form of neurodegenerative disease like right now we are discussing about Parkinson's. So Parkinson's disease ni avoid cheyadaniki, like prevent cheyadaniki exercise anedi oka important aspect. And physical activity is again two components. Ante mana daily routine lo manam ఎక్కువ కూర్చుని ఉంటున్నామా లేదా మన జాబ్ పరంగా మనకి కొంచెం నడిచి ఎక్కువ తిరిగే లాంటి జాబా. సో దీస్ ఆర్ టూ ఆస్పెక్ట్స్ అండ్ ఎక్సర్సైజ్ ఈజ్ అనదర్ ఆస్పెక్ట్. సో ఎక్కువసేపు కూర్చుని ఉండేవాళ్ళు, లైక్ డెస్క్ జాబ్స్ ఉన్నవాళ్ళు, చాలాసేపు కూర్చుని పని చేయాల్సి వచ్చిన వాళ్ళు డెఫినెట్గా వాళ్ళ డైలీ లైఫ్ స్టైల్లో, వాళ్ళ డైలీ స్కెడ్యూల్లో ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీ ఇన్వాల్వ్ చేయాలి. ఎక్సర్సైజ్ అనేది వాళ్ళ స్కెడ్యూల్లో యాడ్ చేయాలి కంపల్సరీ. అలానే చాలామంది మాది తిరిగే జాబ్ అంటే మేము డైలీ యాక్టివిటీ ఎలాగూ ఉంటుందంటే ఇట్స్ గుడ్ ఫర్ దెమ్ ఆల్రెడీ. యాక్టివిటీ అంటే ఎక్కువ తిరిగే జాబ్స్, నడిచే పనులు ఉండి ఇలా ఎక్కువ యాక్టివ్గా తిరిగే జాబ్స్ ఉంటే బెటర్. బట్ స్టిల్ ఏరోబిక్ ఎక్సర్సైజ్ అంటే అట్లీస్ట్ 30 minutes ఆఫ్ ఏరోబిక్ ఎక్సర్సైజ్ వీక్లీ అట్లీస్ట్ 5 days అన్న ఇన్కార్పొరేట్ వాళ్ళు కూడా చేసుకోవాలి, వాళ్ళు కూడా యాడ్ చేయాలి. అండ్ దీస్ బోత్ ఆర్ నాట్ సేమ్. చాలామంది మేము నాది ఎక్కువగా తిరిగే జాబ్, మేము ఎక్కువ వాక్ చేస్తూ ఉంటాం అరౌండ్ అని చెప్పి దే ట్రై టు స్కిప్ ఎక్సర్సైజ్, బట్ దీస్ టూ ఆర్ డిఫరెంట్ కాంపనెంట్స్. ఓకే, వీల్ సీ నెక్స్ట్ క్వశ్చన్ అండి. Is there any vaccination available for such health complications to avoid prior only?
దిస్ ఈజ్ అనదర్ గుడ్ క్వశ్చన్. యాక్చువల్లీ నేను ఏదైతే జీన్ థెరపీ చెప్పానో విచ్ ఈస్ స్టిల్ అండర్ రీసెర్చ్, they have been trying to develop few vector based, they are kind of vaccines which can be directly injected into patient's brain. బట్ ఇవన్నీ ఆల్రెడీ పార్కిన్సన్స్ డిసీజ్ వచ్చిన వాళ్ళలో లేదా జెనెటిక్ పార్కిన్సన్స్ వచ్చే అవకాశాలు ఉన్న వాళ్ళలో ట్రై చేయడం జరుగుతుంది రీసెంట్గా. అండ్ స్టిల్ నౌ దెర్ ఈజ్ నో ఎనీ అప్రూవ్డ్ వ్యాక్సినేషన్ అండి. అండ్ రావు రామకృష్ణ గారు అనదర్ క్వశ్చన్ అడిగారు, వాట్ ఆర్ ద సింపుల్ హోమ్ రెమెడీస్ టు ట్రీట్ అండ్ ప్రివెంట్ పార్కిన్సన్స్ డిసీజ్? ద సింపుల్ హోమ్ రెమెడీస్ యాజ్ ఐ టోల్డ్ యూ అండి, లైక్ పేషెంట్ హ్యాస్ టు బీ యాక్టివ్ throughout their day and they have to start practicing exercise and having a healthy diet as I told you, and వాళ్ళ స్లీప్ హ్యాబిట్స్ రెగ్యులర్గా ఉంచుకోవడం, స్ట్రెస్కి దూరంగా ఉండడం, అండ్ ఎన్విరాన్మెంటల్ టాక్సిన్స్ లైక్ as far as possible if like కొంతమంది ఫార్మర్స్ దే విల్ బీ ఎక్స్పోజ్ టు పెస్టిసైడ్స్ అండ్ హెర్బిసైడ్స్, అవి వాటి నుండి కేర్ఫుల్గా వాటి ఎక్స్పోజర్కి దూరంగా ఉండడము, ఇలాంటివి మనం రెగ్యులర్గా చేయగలిగిన ఆస్పెక్ట్స్ టు ప్రివెంట్ ఇట్. అండ్ ఆల్సో అవాయిడ్ స్మోకింగ్ కానివ్వండి అండ్ ఆల్కహాల్ కానివ్వండి, వాటికి దూరంగా ఉండడం ఒకటి మనం చేయగలిగింది. అలానే దే హ్యావ్ ఆల్సో ఆస్క్డ్ మీ హౌ టు ట్రీట్ పార్కిన్సన్స్ ఉన్న పేషెంట్స్ కూడా these things they can follow, that is diet, their exercise, physiotherapy along with their medications, and avoiding any toxins like smoking, alcohol or any other environmental toxins. And apart from that, patients they have to also try to regularly visit the doctor at already Parkinson's ఉన్న పేషెంట్. అండ్ చాలామంది ఫిజియోథెరపీ పార్ట్ని స్కిప్ చేయడం జరుగుతుంది. సో దీన్ని కూడా వాళ్ళు గుర్తుపెట్టుకుని రెగ్యులర్గా ఫిజియోథెరపీ విజిట్స్కి వెళ్ళాలి, ఎందుకంటే వాళ్ళకి గెయిట్ ట్రైనింగ్, అసిస్టెడ్ వాకింగ్ ఇలాంటి మెజర్స్ యాడ్ చేయడం వల్ల వాళ్ళు ఇంకా యాక్టివ్గా అందరిలాగా తిరిగి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవచ్చు. సో అనదర్ క్వశ్చన్ అండి, లాస్ ఆఫ్ స్మెల్ ఈజ్ ద ఓన్లీ బేసిక్ సిమ్టమ్ దట్ వీ డౌట్ అబౌట్ ద పార్కిన్సన్స్ డిసీజ్? లేదండి, ఇట్స్ నాట్ లైక్ దట్. యూజువల్లీ ప్రతి పేషెంట్లో ఈ సిమ్టమ్ డెవలప్ అవుతుందని లేదు ప్రతి పార్కిన్సన్ పేషెంట్లో, బట్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద నాన్ మోటార్ సిమ్టమ్. కానీ ఒక పేషెంట్కి డౌట్ఫుల్ ఫీచర్స్ కనుక ఉండి, లైక్ పేషెంట్కి కొంత ట్రెమర్ ఉండి అది అప్పుడప్పుడు వచ్చిపోతూ అండ్ అప్పుడప్పుడు స్టిఫ్నెస్ వచ్చిపోతూ ఉన్నప్పుడు ఇలాంటి అదర్ సిమ్టమ్స్ అనేవి మనకి హెల్ప్ చేస్తాయి డయాగ్నోసిస్లో. బట్ ఇట్స్ నాట్ లైక్ ఏ హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్, అది ఉంటేనే బేసిక్ సిమ్టమ్ అనేది ఏం కాదు. బేసిక్ సిమ్టమ్స్ ఆర్ ఆల్వేస్ మోటార్ సిమ్టమ్స్, దట్ ఈజ్ ట్రెమర్, వాళ్ళు స్లో అవ్వడం అండ్ నడక ప్రాబ్లం అండ్ స్టిఫ్నెస్, ఇవి బేసిక్ సిమ్టమ్స్. అండ్ నెల్సన్ గారు, వాట్ ఆర్ ద ఏజ్ గ్రూప్స్ ఆర్ మోర్ రిస్కీ టు గెట్ దిస్ డిసీజ్ అండ్ వాట్ ఈస్ ద స్టాట్స్ ఆఫ్ ఇండియా అబౌట్ దిస్ ఇష్యూ? సో నెల్సన్ గారు, యాజ్ ఐ హావ్ ఆల్రెడీ టోల్డ్, యూజువల్లీ ఎల్డర్లీ ఆర్ మోర్ రిస్క్ ఫర్ ఇడియోపతిక్ పార్కిన్సన్స్ డిసీజ్ అండి. దో యంగర్లో కూడా వస్తుంది, బట్ ఇట్స్ మోర్ కామన్ ఇన్ మోర్ దాన్ 60 years అండ్ మేల్స్ ఆర్ మోర్ కామన్. అండ్ స్టాట్స్ ఇన్ ఇండియా వచ్చేసి ఈవెన్ ఇన్ ఇండియా, బికాజ్ ఎర్లియర్గా ఏంటంటే ఇదంతా వెస్టర్న్ పాపులేషన్లో ఈ డీజనరేటివ్ డిసీజ్ అనేవి చూడడం జరుగుతుంది. బట్ ఇన్ ఇండియా ఆల్సో ద ఇన్సిడెన్స్ ఈజ్ ఇంక్రీజింగ్, బికాస్ ఈవెన్ ఫర్ us the longevity has increased, in this antibiotic era, and because our longevity has increased now mana దగ్గర కూడా because the age cut off age has increased, now we are also experiencing these degenerative disease in a widespread fashion just like western population. సో ఇప్పుడు ఇండియాలో కూడా దిస్ హ్యాస్ బికమ్ మోర్ ప్రివలెంట్ అండి, మోర్ ఇన్సిడెన్స్ ఈజ్ దేర్ అండ్ ఇట్స్ ఈవెన్ ఇంక్రీజింగ్ ఇన్ ద లాస్ట్ డెకేడ్. యాక్చువల్లీ మనం చూసినట్టయితే ఇండియాలో కూడా పార్కిన్సన్స్ డిసీజ్ చాలా చాలా పెరుగుతూ ఉంది. సో ఇట్స్ నాట్ జస్ట్ దట్ ఇది పార్కిన్సన్స్ అంటే వెస్ట్రన్లోనే ఉంటుందని కాదు. అండ్ అనదర్ క్వశ్చన్ ఫ్రమ్ శ్రీనివాస్ గారు, రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఆర్ అడ్వైజబుల్ ఆర్ ఎల్స్ బేసిక్ ఎక్సర్సైజ్ ఈజ్ సజెస్టెడ్ to health complications like Parkinson's disease? Regular exercise like aerobic activity and aerobic activity can be like dancing or running or walking or aerobics or gym or strength training, anything can be considered as a aerobic activity. అంటే స్పెసిఫిక్గా జిమ్కే వెళ్ళాలి, స్పెసిఫిక్గా ఈ పర్టికులర్ ఎక్సర్సైజే చేయాలి, ఈ పర్టికులర్ ఎక్విప్మెంట్ చేయాలి అని లేదు. లైక్ ఇట్ మస్ట్ బీ దట్ పేషెంట్కి ఆ పర్టికులర్ టైంలో ద ఏరోబిక్ ఎక్సర్సైజ్ మీనింగ్ ఈజ్ దట్ హార్ట్ రేట్ హ్యాస్ టు ఇంక్రీజ్ ఎ బిట్.
అంటే మన కంఫర్టబుల్ లెవెల్లో కాకుండా వీ హ్యావ్ టు డూ ఇట్ స్లైట్లీ అబోవ్ అవర్ కంఫర్టబుల్ లెవెల్. దట్ ఈస్ వాట్ ఈస్ మెంట్ బై ఏరోబిక్ ఎక్సర్సైజ్. సో అది ఎనీథింగ్, ఇట్ కెన్ బి ఎనీథింగ్ యాక్చువల్లీ. దట్స్ యాజ్ పర్ యువర్ పర్సనల్ ప్రిఫరెన్సెస్. అండ్ నీలు గారు, వాట్ ఫుడ్స్ టు అవాయిడ్ అట్ సర్టన్ ఏజ్ గ్రూప్ టు అవాయిడ్ హెల్త్ కాంప్లికేషన్స్ లైక్ పార్కిన్సన్స్? సో నీలు గారు, ఎనీ హై కార్బోహైడ్రేట్ అండ్ very high fatty acid food are not advisable, especially at elderly, because not just for Parkinson's, because they have stroke risk kuda untundi oka age vachin tarvata. And high carbohydrate ante like sugary foods, especially junk like processed foods, and processed food ante like maida kavachu, like finely refined upma rava kavachu, all these comes under processed food andi. దానికన్నా like fiber rich food అండ్ ఏదైనా ఇంట్లో ప్రిపేర్ చేసిన ఎనీ మీల్ అండ్ ఫ్రూట్స్ అండ్ ఫ్రెష్లీ ప్రిపేర్డ్ వెజిటేబుల్స్, కుక్డ్ వెజిటేబుల్స్, ఆల్ దీస్ ఆర్ అడ్వైజబుల్. అండ్ ప్రోటీన్ ఈజ్ ఆల్సో గుడ్ ఫర్ దెమ్, లైక్ fish and egg are good for elderly. It's not like that they have to completely avoid non-vegetarian diet, because protein based diet is also important at elderly, ఎందుకంటే they will be starting to lose their protein from the muscle kuda, and they start becoming weak, and they will have they are more prone to fall and age lo fractures raadamu avanni. So I have to avoid that. And also nuts, like it can be badam or pista or anything, but nuts and pulses and legumes ante like beans ganivandi, these has to be regular ga, ante మీ డైలీ పోర్షన్లో ఇవి ఎంతో కొంత ఇంక్లూడ్ అయి ఉండాలి. బీన్స్ కానివ్వండి, సోయా కానివ్వండి, దాల్ కానివ్వండి, ఇవి రెగ్యులర్గా మీ డైలీ ఫుడ్స్లో ఉండాలి. అండ్ ఎక్సెసివ్ కెఫీన్, స్మోకింగ్ అండ్ ఆల్కహాల్, దీస్ షుడ్ బి అవాయిడెడ్. సో another question అండి, John, madam, I have a question based on the current lifestyle and food habits, how the young generation are prone to attack of Parkinson's disease. As I told you అండి, common risk will be environmental toxins, smoking and other pesticides, herbicides exposure ki, ante it's especially in farmers. But other than that, any oxidant rich food like frequent ga sugary juices tagadam gani, even these are all not advisable in diet for young generation. And like packeted food, processed food, store chesinivi, chaala rojulu cold preserve chesinivi, ivanni avoid cheyadam better. And usually nowadays ready to eat తినడం అనేది young generation they prefer. So this is also, we have to try to avoid that. They have to try to take some time before preparing their meal, and freshly ఇంట్లో cook చేసింది they are always advisable. And another thing for young generation for Parkinson's అనేదండి, it's because of genetic issues and hereditary issues. That is also we have to consider apart from diet also. Another question, are people with Parkinson's disease can go office for their regular activities? If yes, means what are the basic preventions to be taken care of? They can do their regular activities and they can do all their even office work also, they can go out. బట్ ప్రివెన్షన్ వచ్చేసి యూజువల్గా వీళ్ళకి రీహాబిలిటేషన్ అనేది ఇవ్వడం అవసరం. లైక్ దే హ్యావ్ టు టేక్ సమ్ సింపుల్ మెషర్స్ టు అవాయిడ్ ఫాల్స్. లైక్ దే యాక్చువల్లీ చిన్న చిన్న స్టెప్స్ వేసి నడిచే వాళ్ళకి, ఇది ఎస్పెషల్గా గెయిట్ ప్రాబ్లం అంటే నడిచే ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఏంటంటే దేర్ ఆర్ సమ్ న్యూ మొడాలిటీస్, లైక్ దేర్ విల్ బి ఏ లేజర్ లైట్ విత్ స్టిక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఈ స్టిక్తో ఏంటంటే వెన్ ఎవర్ పేషెంట్ అడుగు వేసేటప్పుడు వెన్ దే స్టార్ట్ స్విచ్చింగ్ ద బటన్ ఆఫ్ ద కేన్ స్టిక్ కనుక వాళ్ళకి ఒక లైన్ లాంటిది విజిబుల్ అవుతుంది. అండ్ ఈ లైన్తో ఏంటంటే వాళ్ళు అడుగు వేయడానికి హెజిటేషన్ ఉన్నా వాళ్ళ అడుగు దాటడానికి ట్రై చేస్తారు. సో ఇలాంటి చిన్న చిన్ని మొడాలిటీస్ లైక్ వాళ్ళ రెగ్యులర్ డైలీలో వాళ్ళ డే టు డే యాక్టివిటీస్లో మనం యాడ్ చేయడం వల్ల వాళ్ళ నడక అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో అది ఒకటి. అండ్ అలానే వీళ్ళు బాత్రూంలో అండ్ మన ఫ్లోర్ కనుక స్లిప్పరీగా ఉంటే
పడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, ఎస్పెషల్లీ పార్కిన్సన్స్ వాళ్ళకి. సో యాంటీ స్కిలిడ్ ఫ్లోర్ యూస్ చేయవలసి వస్తుంది. అండ్ కొంతమందికి పార్కిన్సన్స్ పేషెంట్కి కింద చూడడం ఇబ్బంది ఉండొచ్చు, అండ్ ఇలాంటి వాళ్ళకి కిందకి మెట్లు దిగడం లాంటివి ఇబ్బందులు ఉంటాయి. సో అలాంటప్పుడు జాగ్రత్త తీసుకోవాలి. దే హ్యావ్ టు హోల్డ్ వాట్ ఎవర్ రైలింగ్ ఈజ్ దేర్ అవైలబుల్, పట్టుకుని నడవాల్సి ఉంటుంది. అండ్ బాత్రూమ్స్లో కూడా అవి పేషెంట్స్కి పట్టుకోవడానికి హ్యాండిల్స్, బార్స్ లాంటివి వాళ్ళ ఇంట్లో ఏర్పాటు చేసుకోవడం, ఇలాంటివన్నీ ఇంపార్టెంట్. అండ్ దీంతో పాటు పేషెంట్స్కి గెయిట్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫిజియోథెరపీలో. సో దానికి రెగ్యులర్గా అటెండ్ అవ్వడము, అలా వాళ్ళ నడకని ఇంప్రూవ్మెంట్ చేసుకోవడము చాలా ఇంపార్టెంట్, అలాంగ్ విత్ మెడికేషన్స్. And another question by Sai Kiran Dakinedi garu, what's the probability of being infected with Parkinson's disease who has recently suffered from brain stroke, if at all any? So this is also an important thing to discuss andi. Actually it's not infected, they are affected by Parkinson's disease. It's not a infection and it's not contagious, ఒకళ్ళ నుండి ఒకరికి రాదు. And బ్రెయిన్ స్ట్రోక్ తర్వాత కూడా కొంతమందికి పార్కిన్సన్స్ లాంటి లక్షణాలు వస్తాయి. ఎందుకు అంటే ఈ సబ్స్టాన్షియా నైగ్రా, డోపమిన్ తగ్గడం అనేది ఏదైతే మనం చూసామో ఆ ఏరియాలో కనుక పేషెంట్కి స్ట్రోక్ వస్తే వాళ్ళకి పోస్ట్ స్ట్రోక్గా కొంతమందికి స్లోగా అవ్వడం, ఆ పర్టికులర్ ఇప్పుడు లెఫ్ట్ సైడ్ అయితే స్ట్రోక్, రైట్ సైడ్ చెయ్యి స్లోగా రైట్ సైడ్ చేయితో స్లోగా పనిచేయడం, రైట్ సైడ్ చేయి స్టిఫ్ కావడం, ఇలాంటి లక్షణాలు వస్తాయి. అండ్ దీనికి ట్రీట్మెంట్ వచ్చేసి రెగ్యులర్ ఫిజియోథెరపీ అండ్ స్ట్రోక్ యొక్క మందులు కంటిన్యూ చేయడం. అండ్ మేడం, వాట్ ఆర్ ద గుడ్ వే టు ప్రొటెక్ట్ అవర్ సెల్స్ ఫ్రమ్ బ్రెయిన్ రిలేటెడ్ హెల్త్ కాంప్లికేషన్స్? As I repeatedly tell andi, the important thing is to be away from the stress, follow a healthy diet with less sugars and less salt, and a healthy freshly prepared food, and avoid alcohol, avoid smoking, and start exercising daily in your lifestyle, and it should be a part of your daily routine. Exercise must be a part of your daily routine, and regular sleep hygiene. These are the basic things to avoid any degenerative diseases and వాటిని ప్రివెంట్ చేయడానికి. లైక్ ఇట్ క్యాన్ బి పార్కిన్సన్స్, ఇట్ క్యాన్ బి డిమెన్షియా, ఆర్ ఇట్ క్యాన్ బి ఎనీ స్ట్రోక్ ఆల్సో, any and neuropathy, it can be any neurological problems. These are the simple things which we can do. And these are all the simple okay, what are the simple home remedies to treat and prevent Parkinson's disease? Another question. I think I have already answered this andi. Okay, another question. Madam, what are how is the Parkinson's disease different from Parkinsonism or Levy body dementia? Kilaru garu, that's a good question. Levy body dementia and is a different, it's actually a type of Parkinson's disease. We call it because ఇది ఎటిపికల్ పార్కిన్సన్స్లో ఒక టైప్ అండి. ఇందులో ఏంటంటే యూజువల్లీ పేషెంట్కి ఎక్కువ హాలుసినేషన్స్ లాగా స్టార్ట్ కావడము, డెల్యూషన్స్ లాగా స్టార్ట్ కావడము, వీళ్ళకి కూడా పార్కిన్సన్స్ ఫీచర్స్ ఉంటాయి. అండ్ వీళ్ళు పార్కిన్సన్స్ డిసీజ్ పేషెంట్స్ కొంచెం స్లోగా ప్రోగ్రెస్ అవుతారు, బట్ లివీ బాడీ డిమెన్షియా వాళ్ళు కొంచెం ఫాస్ట్గా ప్రోగ్రెస్ అవుతారు అండ్ ఎర్లీగా వాళ్ళు బెడ్ రిడన్ స్టేట్కి రావడం, అండ్ డిమెన్షియా కాంపనెంట్ ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. ఈ హాలుసినేషన్, మెమరీ ఇష్యూస్ అనేవి కొద్దిగా ఈ పేషెంట్స్లో ఎక్కువ ఉంటాయి. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ, లివీ బాడీ డిమెన్షియా అండ్ టిపికల్ పార్కిన్సన్స్ డిసీజ్. అలానే పార్కిన్సోనిజం అని అడిగారు మీరు. పార్కిన్సోనిజం ఈజ్ యాక్చువల్లీ ఇవేవైతే ట్రెమరు, రిజిడిటీ, ఈ చేయి వణకడము, రిజిడిటీ, అలానే స్లోగా నడవడం అనేవి ఏవైతే ఫీచర్స్ ఉన్నాయో వీటిని పార్కిన్సోనిజం అంటారు. అండ్ ఈ టిపికల్గా ఏజ్ రిలేటెడ్గా వచ్చే ఇడియోపతిక్ పార్కిన్సన్స్ కాకుండా ఈ పార్కిన్సోనిజం ఫీచర్స్ అనేవి చాలా బ్రెయిన్ డిసీజెస్లో రావచ్చు. చిన్న పిల్లల్లో స్టోరేజ్ డిజార్డర్స్లో రావచ్చు, విల్సన్స్ అనే డిసీజ్లో రావచ్చు, అలానే అదర్ డిమెన్షియాస్లో, ఇప్పుడు ఆల్జీమర్ డిమెన్షియాలో కూడా కొంతమందికి పార్కిన్సోనిజం ఫీచర్స్ ఉంటాయి. స్ట్రోక్ తర్వాత కూడా పేషెంట్స్కి పార్కిన్సోనిజం ఫీచర్స్ ఉంటాయి. అండ్ ఇలా చూస్తూ వెళ్తే పార్కిన్సోనిజం ఫీచర్స్ చాలా వాళ్ళల్లో ఉంటాయి. బట్ టిపికల్ పార్కిన్సన్స్ డిసీజ్ అనేది వేరు, దాని యొక్క ట్రీట్మెంట్ వేరు. అండ్ ఇలా ఎటిపికల్గా పార్కిన్సోనిజం ఫీచర్స్ ఉన్న వాళ్ళు యూజువల్గా నార్మల్ పార్కిన్సన్స్ డిసీజ్ యొక్క ట్రీట్మెంట్తో అంతగా రెస్పాండ్ అవ్వరు. ఏదైనా ఇప్పుడు మనం ఇచ్చే ఈ సిండోపా రెగ్యులర్గా పార్కిన్సన్స్ పేషెంట్స్కి ఇచ్చే ట్రీట్మెంట్, వీళ్ళు ఎటిపికల్ పార్కిన్సన్స్ పేషెంట్స్ రెస్పాండ్ కారు నార్మల్ పార్కిన్సన్స్ ట్రీట్మెంట్కి.
సో దిస్ ఈజ్ ద డిఫరెన్స్ అండి. సో this is all about Parkinson's disease andi. So to conclude about Parkinson's disease today, I would like to again remind you that Parkinson's యొక్క సిమ్టమ్స్ నెగ్లెక్ట్ చేయడం చాలా ఈజీ. పేషెంట్స్ ఈ యొక్క లక్షణాలు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఎర్లీగా ఎప్పుడైతే పేషెంట్కి ఒక సైడ్ చేయి వణకడం కానీ, స్టిఫ్నెస్ కానీ, ఇలా స్లోగా నడవడం లాంటి ప్రాబ్లమ్స్ ఉండి దాంతోపాటు చిన్న మతిమరుపు లాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు పేషెంట్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ వెంటనే ఇలాంటివి గమనించుకుని పేషెంట్కి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నియరెస్ట్ న్యూరాలజిస్ట్కి తీసుకొచ్చి చూపించడం చాలా మంచిది. ఎందుకంటే ఎంత ఎర్లీగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే పేషెంట్ యొక్క మొబిలిటీ కానీ, పేషెంట్ యొక్క ఇంప్రూవ్మెంట్ అంత బెటర్గా ఉంటుంది. అండ్ ఇదే కాకుండా పేషెంట్స్ రీహాబిలిటేషన్ అండ్ ప్రివెన్షన్ మీద కూడా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. ఫిజియోథెరపీ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలి. దట్ ఈస్ యాక్చువల్లీ ద థీమ్ అండ్ ఫర్ దిస్ ఇయర్, దట్ ఈస్ ఇంటిగ్రేటెడ్ హెల్త్ కేర్ ఫర్ Parkinson's disease. And I advocate everyone to tell every other and let this awareness on Parkinson's be shared with everyone. Thank you, Andy. Thanks. That's it for today. Thank you.